మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాధవీలత క్యారెక్టర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. సాధినేని యామినిపైన హాట్ కామెంట్స్ చేశారు జేసీ. ఇలాంటి అమ్మాయిలా మాకు నీతులు చెప్పేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి అమ్మాయిల్ని పెట్టుకోండంటూ బీజేపీకి సూచించారు కూడా జేసీ. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటా అట్లా అమ్మాయి చెప్పేది మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. 31st నైట్ జేసీ పార్క్లో నిర్వహించిన న్యూ ఇయర్ ఈవెంట్పై అసలు మాధవీలత ఏమన్నారు ఒకసారి చూద్దాం. క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే బీజేపీ నాయకురాలు సాధినేని యామిని కూడా జేసీ ఈవెంట్పై ఆ రోజు ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఆమె కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. దాదాపుగా అందరూ తాగి, అంటే పార్టీలు చేసుకునే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అయినా మహిళలకి ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇవి నేతలు మాధవీలత అండ్ సాధినేని యామిని మాట్లాడిన మాటలు. ఈ వీడియోలు ఆ రోజు 31st నైట్ జేసీ పార్క్లో ఈ ఈవెంట్ నిర్వహించడానికి ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు. సో దీనిపైనే ఇప్పుడు జేసీ స్పందించారు. అది కూడా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. ఒకసారి జేసీ ఏమన్నారు చూద్దాం. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటా అట్లా అమ్మాయి చెప్పేది మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటా అట్లా అమ్మాయి చెప్పేది మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అది ఇక జేసీ ఇద్దరు నేతలకు సంబంధించి అని రిప్లై ఇస్తున్నారు. అయితే బూతులతో విరుచుకుపడ్డారు, చాలా ఘాటుగా మాట్లాడారు జేసీ. అటుగా ఓవరాల్గా ఏం జరుగుతుంది అనంతపురం నుంచి మా నరేష్తో మాట్లాడదాం ఫోన్ లైన్లో. నరేష్, ఇప్పుడు ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు ఈ ఇద్దరు నేతలపై? ఆ కంప్లైంట్లో ఏముంది? అండ్ ఇప్పుడు జేసీ కూడా తీవ్రంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎలాంటి చర్చ జరుగుతోంది ఈ విషయానికి సంబంధించి అనంతపురంలో?
గడిచిన 2 రోజులుగా కూడా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించినటువంటి 31st న్యూ ఇయర్ వేడుకలు ఓన్లీ ఫర్ లేడీస్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున దుమారంతో పాటు వివాదం కూడా చెలరేగుతుంది. మనం ఇప్పుడు వచ్చేప్పుడు చూసాం కూడా మాధవీలత అదేవిధంగా సాధినేని యామిని ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా జేసీ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు ఎవరు కూడా వెళ్లొద్దంటూ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళలు 31వ తారీఖు రాత్రి వేడుకలకు కూడా హాజరయ్యారు. అంతవరకు బాగానే ఉంది. అయితే నిన్న ఉదయం జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులు 2 తగలబెట్టడంతో నిన్న స్పందించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా సాధినేని యామిని అదేవిధంగా సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా మాట్లాడటం కాదు కానీ కొంచెం తీవ్రంగా ఘాటైన విమర్శలు చేశారు. క్యారెక్టర్ కి సంబంధించిన అంశం కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు తాడిపత్రి మహిళలకు నీతులు చెబుతారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు సినీ నటి మాధవీలతపై చేయడం జరిగింది. అయితే గతంలో టీడీపీలో ఉన్నటువంటి యామిని ఇవాళ పార్టీలు మారుతూ వచ్చినటువంటి బీజేపీలోకి వచ్చి ఇవాళ మాకు ఆకుడు కూడా మాటలు చెప్పడం ఏంటి అనే విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే బస్సులు తగలబెట్టిన ఘటనలో మరొక అంశం ఏంటంటే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ఇవాళ బీజేపీ నాయకులే నా బస్సులు తగలబెట్టారని మాట్లాడుతున్న సందర్భంలో ఇటు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి బీజేపీ నాయకులైనటువంటి సాధినేని యామిని చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేయడంతో పాటు సినీ నటి మాధవీలత ఆ రోజు పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలో వీడియోను కూడా ప్రస్తావిస్తూ క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు మహిళలపై ఇలాంటి కామెంట్ చేయడం, ముఖ్యంగా తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడటం కరెక్ట్ కాదు. కనీసం మంచి ఆడవాళ్ళన్నా పెట్టుకోవాలి కదా అంటూ కూడా ఆయన సూచించిన నేపథ్యంలో ఇటు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ప్యారలల్ గానే అటు తాడిపత్రిలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా టీడీపీ కౌన్సిలర్లు కూడా టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాధవీలతపై ఫిర్యాదు చేయడం జరిగింది. 37వ తేదీ ఈ రాత్రి జేసీ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలపై సినీ నటి మాధవీలత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు అదేవిధంగా ఎఫ్ఐఆర్ చేయాలనే దాని మీద ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ చేయలేదు. మొత్తం మీద 2 రోజులుగా ఈ వివాదం అయితే మాత్రం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఓకే నరేష్.